హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ అయితే చేయండి. ఇది నేను పూజ సామాగ్రి నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలానే క్లీన్ చేసుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ చేద్దని చెప్తున్నాను. నార్మల్గా ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో నిమ్మకాయ, అలాగే చింతపండు, నార్మల్గా సాల్ట్ ఉంటుంది కదండి, కల్లుప్పు అది, అండ్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని మరగనిచ్చుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు మరగనివ్వండి. తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసుకోవాలనుకున్నాం పూజ సామాగ్రి, అవి అన్నీ దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ ఉంచేసి ఇంకా ఒక్కొక్కటిగా తోముకోండి స్క్రబ్బర్ తోటి. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి ఇక్కడ ఇంట్లో ఉండే వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మన దగ్గర ఇంకా నిమ్మకాయలు ఏం లేవనుకుంటే చింత తొక్కు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఒక్కొక్కసారి నిమ్మకాయలు అనేవి గట్టిగా అయిపోతాయి, మనం వాడుకోము కదా, సో అవైనా మధ్యలో కట్ చేసి కూడా ఇలా బాయిల్ చేసుకొని చేసుకోవచ్చండి. జస్ట్ నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది. ఇంకా మనం ప్రతిసారి ఇలానే చేసుకోవాలి అంటే అవసరం లేదు. 1 టైమ్స్ 2 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకున్నా కానీ పోతాయండి. ఈ లిక్విడ్ బాగా జిడ్డుగా ఉన్నప్పుడు ఈ లిక్విడ్ అయితే చేసుకొని క్లీన్ చేసుకోండి. ఒక్కొక్కటి తీసుకొని స్క్రబ్ చేసుకుంటా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా పోతుందండి. మురికి అనేది ఆ నల్లగా అయిందంతా పోతుంది, అండ్ ఆయిల్ జిడ్డు కూడా పోతుంది. చూడండి, చాలా నీట్గా పోతుంది. నేను ఇక్కడ ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నా కాబట్టి మీకు అంత లేట్గా కనిపిస్తుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఎప్పుడు మనం పూజ చేసుకున్నా కానీ ఒత్తుల వల్ల లేకపోతే ఆయిల్ వల్ల మనకి దీపం అనేది ఇలా నల్లగా అవుతుంది కదా, సో అలా అవ్వకుండా ఏంటంటే నార్మల్గా పత్తి ఉంటుంది కదా, కాటను పత్తి తీసుకొని మన ఇంట్లో మనం ఒత్తులు చేసుకుంటే అలా అవ్వకుండా ఉండిద్దండి. ప్రీవియస్గా నేనైతే బయట నుంచి తెచ్చుకునే వాళ్ళం ప్యాకెట్స్, ఒత్తుల ప్యాకెట్ అనేది. ఇప్పుడు ఏంటంటే మాకు ఇంట్లో కాటన్ ఉంది, సో నేను కాటన్ తోటే ఒత్తులు చేసుకుంటున్నాను కొంచెం ఓపిక చేసుకొని. అంతకుముందు కార్తీక పౌర్ణమి అప్పుడు నార్మల్గా 365 ఒత్తులు చేసుకుంటాం కదా, ఇంకా అలాగా ఎప్పుడైనా కావాలనుకుంటే కొన్ని చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇంకా డైలీ వాడుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి దూది అనేది నల్లగా చివరి వరకు కాలిపోకుండా ఉంటుందంటండి. అలా కాలటం వల్ల చాలామంది నెగిటివ్గా అనుకుంటారు, ఏమన్నా నెగిటివ్ వల్ల ఇలా అవుతుందని. ఏం కాదు, అది జస్ట్ దూది వల్ల లేదా ఆయిల్ వల్ల అన్నమాట. అలాంటివి అవాయిడ్ చేయాలంటే మనం కాటన్ తోటి మన చేతులతో మనం చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ అన్నీ రబ్ చేసుకుంటున్నానండి. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నీట్గా పోతుందా లేదో అనేది. ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. బాగా హాట్గా ఉన్నాయి, సో అందుకే కొంచెం తీసేదాని దగ్గర చేయి కాలుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోండి, నీట్గా క్లీన్ అవుతాయి. నేను ఇంకా నార్మల్ ప్రమిదలకు కూడా ఇవే, మట్టి ప్రమిదలకు కూడా ఇవే వాడతానండి. అవి కూడా ఇందులో వేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకోవచ్చు అని. అంతే అండి, చాలా సింపుల్గా క్లీన్ అవుతాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి క్లీన్ చేసి. అది చూడండి, ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా సింపుల్ అండి. ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి టైం టేకింగ్ అనేది తగ్గుతుంది. అండ్ కొంచెం ఇలా లిక్విడ్ చేసుకోకుండా నార్మల్గా తోమితే అది అనేది నలుపు, ఆ జిడ్డు అనేది పోదు. అండ్ ఎంత టైం తీసుకున్నా కానీ మనకి చేయి నొప్పి వస్తుంది, కానీ క్లీన్ అయితే అవ్వవు. ఇదిగోండి చూడండి, ఇందాకటికి ఇప్పటికి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ టిప్ అనేది మీకు వర్క్ అవుతుందో లేదో నాకు కమెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ నాకు గంట అనేది పైనుంచి కింద పడి ఇరిగిపోయిందండి పైనది. అది వాడచ్చలేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.